ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు గీతా జయంతి. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధం. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అనే 3 జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశాలు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తలు. అవేంటంటే, శ్రీకృష్ణుడు గొల్లవాడు ఉపనిషత్తులనడి గోవుల నుండి అర్జునుడు అనేది దూడను నిమిత్తంగా చేసుకుని గీత అను అమృతంను పితికినాడు. బుద్ధిమంతులంతా ఈ గీతామృతంను పానం చేయవచ్చు. ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవించాలి. అది పద్మనాభుని ముఖకమలం నుండి పుట్టింది. నేను గీతను ఆశ్రయించి ఉంటాను, గీత నా నివాసము, గీతాధ్యయనం చేయవాడు భగవంతుని సేవించినట్లే అని వరాహ పురాణంలో చెప్పబడింది. ఈరోజు మనము కొన్ని భగవద్గీతలోని శ్లోకాలను, వాటి తాత్పర్యాలను చెప్పుకుందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతి. జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యౌవనం, వార్ధక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చినిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త దేహాలను పొందుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలు చెయ్యడం వరకే నీకు అధికారం, కర్మఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చెయ్యవద్దు. అలా అని కర్మలు మానాలని చూడవద్దు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలకు కృంగనివాడు, సుఖాలకు పొంగనివాడు, భయము, రాగద్వేషాలు వదిలిపెట్టినవాడు అయిన మునీంద్రుడు స్థితప్రజ్ఞుడవుతాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే నన పాపేన పద్మపత్రమివాంబుసా. నీరు తామరాకును అంటదు, అలాగే పరమేశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాడిని పాపాలు అంటవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుని నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అర్జున, సమస్త హృదయాలలో ఉండే ఆత్మను నేనే, సర్వభూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయ కారణము నేనే. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. నా మీదే మనసు నిలిపి నిత్య నిష్ఠతో పరమ శ్రద్ధతో నన్ను ఉపాసించేవాళ్లే ఉత్తమ యోగులని నా ఉద్దేశం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అడుగుతున్నాడు, కేశవ, ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నింటిని గురించి తెలుసుకోవాలని నా అభిలాష. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. నా మీద అనన్యము అచంచలమైన భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జన సమూహం మీద ఇష్టం లేకపోవడం, ఆత్మధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండడం, తత్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం, ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమైనదే అజ్ఞానం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి సత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృత. కౌంతేయ, నిప్పును కప్పుకున్న పొగలాగా కర్మలన్నింటినీ దోషం ఆవరించి ఉంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్న స్వభావ సిద్ధమైన కర్మను మాత్రం విడిచిపెట్టకూడదు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయ శోకాదివర్జితులై విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఒక్కసారిగా ఒక గీతా మహాత్మ్యంలోని కొన్ని శ్లోకాలు చూద్దాం. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదం. గీతాశాస్త్రాన్ని ఆశ్రయించి ఈ లోకంలో జనకుడు లాంటి రాజఋషులు ఎంతో మంది పాప విముక్తి పొంది పరమపదం చేరుకోగలిగారు. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతా పఠనం చేసిన తర్వాత మాహాత్మ్యం గురించి చదవని వాడి పారాయణం వృథా ప్రయాస మాత్రమే. ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. మహాత్మ్యంతో సహా గీతాపారాయణం చేసేవాడికి చెప్పిన ఫలాలతో పాటు ఉత్తమ గతి కూడా లభిస్తుంది. మాహాత్మ్యమేతద్గీతాయాః మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సనాతనమైన గీతా మహాత్మ్యాన్ని ఇలా మీకు తెలియజేశాను అని సూతుడు శౌనకాదిములతో చెప్తున్నారు. గీతా పారాయణం చేసిన తర్వాత దీన్ని చదివిన వాడికి, అంటే మహాత్మ్యం చదివిన వాడికి అన్ని ఫలాలు దక్కుతాయి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.